ఆయన మన కొరకు కనపరిచిన ఆ ప్రేమ, ఏ ప్రేమ అండి అది? కలువరి శిలువలో మన కొరకు ఆయన చూపిన అది అమోఘమైన ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఒక్కగానైన ఒక కుమారుణ్ణి ఏదంట ఆయన ఈ లోకానికి పంపించి ఆయన ఏం చేశాడంట? ఏమండి, ఒకే ఒక కుమారుణ్ణి ఏం చేశాడంట అండి? సిలువకు పంపించాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక పిల్లోడు ఉంటే వారిని పక్క ఊరికే పంపించాం. ఏమండి, ఒక కొడుకు మనకుంటే వాడిని కనీసం హాస్టల్లో నేనేస్తాం మనం. ఏమండి, కానీ ఆయన ఏదంట మన కొరకు ఆయన ప్రేమించి ఈ లోకానికి ఎలా పంపించాడు? ఆయన ఎలా పంపించాడండి? చెప్పండి, ఎలా పంపించాడంట? మంచి ధనమిచ్చి పంపించాడా? ఏమండి, మంచి సుఖభోగాలు ఇచ్చి పంపించాడా? ఏమిచ్చి పంపించాడు? ఆయన్ని రిక్తునిగా పంపించాడు, దాసునిగా. ఏమండి, ఈ మాట అనకూడదు. ఎలాగంటే ఆయన్ని ఒక దరిద్రునిగా ఎవరి కోసం చేశాడంటే లోకం కోసం ఆయన చేసినట్లున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎవరి కోసమంట? మన కోసమే, మన కోసమే. మనం కానీ ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఇలాగే ఈ యేసు ప్రభు గురించి ఏమంట ఆయన విన్నాడు. విని తన దగ్గర ఉన్న పని చేస్తున్న ఆ యొక్క పనివాడిని అడిగాడంట, అయ్యా, ఆయనకు ఈ విషయాలు ఏమీ అర్థం కాల. ఏమనంటే, నిజంగానే అయ్యా మంత్రి గారు, యేసు నిజంగా దేవుడైతే పాపాత్మను రక్షించడానికి ఆయనే రావాలా? ఆయన దగ్గర చాలామంది ఉంటారు కదా. ఏమండి, ఎందరో పనివారం ఆయనకు ఉంటారు కదా. మరి స్వయంగా ఆయనే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయనకి ఎంతో శక్తి ఉంది కదా, సమస్తాన్ని శాసించేవాడు కదా. ఈ మానవుల హృదయాలు మొత్తాన్ని కూడా ఆయన మార్చేయచ్చు కదా, ఆయన వైపు ఆయన మలుచుకోవచ్చు కదా. మరి స్వయంగా ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అని ఆ మంత్రి గారిని అడిగాడంట. అయితే ఆ మంత్రి గారు దానికి జవాబు ఇవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, ఈ రాజుగారును ఆ మంత్రి గారు ఇద్దరు కలిసి ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నారు. ఏమండి, సమీపంలో ఉన్న ఆ వాకింగ్కి వెళ్తున్నారు. వాకింగ్ మనం ఎక్కడ చేస్తాం చెప్పండి? చెరువుగడ్డ దగ్గర వాకింగ్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు వాకింగ్ చేస్తా కొంచెం దూరం వెళ్ళాక ఏమైపోయిందంటే, ఒక కుమారుడు నీటిలో దూకటము దూరం నుంచి కనబడిస్తుందా ఉంది. ఏమంటే, ఒక కుమారుడు నీటిలోకి చెరువులోకి దూకి తన ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎవరా అని దీర్ఘంగా చూస్తే ఈ రాజుగారి యొక్క కుమారుడే. ఎవరండి? రాజుగారి కుమారుడు ఏం చేస్తాడంట? చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇది ఒక్కసారి ఎప్పుడైతే దూరంగా చూసి ఇది వాడు దూకేశాడు. దూరంగా చూసిన ఈయన ఏం చేశాడంటే, వాడు నా కొడుకే అని గమనించి ఏం చేశాడంట, ఎంతో భయంగా గాబరాతో కంగారుతో తన కుమారు కోసం పరుగున అక్కడ పరిగెత్తి ఈ రాజుగారు ఏం చేశాడంటే నీళ్ళలోకి దూకేశాడు. నీళ్ళలోకి దూకి కుమారుడు ఏడాది ఎదిగితే కుమారుడు కనపట్ల. అక్కడ ఏముందంటే బొమ్మ ఉంది. ఏముందండి? బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మ తీసుకొని పైకి వస్తే ఆ బొమ్మ అచ్చు ఎలాగుందంటే తన కుమారుడిలాగానే ఉంది. రాయ్, ఎవర్రా ఇది చేసింది అని అన్నప్పుడు అంటాడు ఆ మంత్రి గారు, అయ్యా, ఏమండి, నీటిలో పడింది ఎవరో? నీ కుమారుడు. ఇప్పుడు నీ దగ్గర పనివాళ్ళు నేను ఉన్నానుగా, నాకు చెప్పొచ్చు కదా. నీ దగ్గర పని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఏమండి, వారిని పంపించవచ్చు కదా. నువ్వే ఎందుకు పరుగున వెళ్ళి ఆ యొక్క చెరువులో దూకవెంటాడు? అంటాడు, అయ్యా, నీటిలో పడింది ఎవడో? నా కొడుకు, నా కుమారుడు. వాడంటే నాకు ప్రాణం. కాబట్టి ఈ పరిస్థితుల్లో వేరే వారిని పంపిస్తే ఏదంట నాకంత నమ్మకం కలగదు, నా బిడ్డను రక్షిస్తాడో లేదో. కాబట్టి నా బిడ్డ నేను క్షేమంగా ఏమండి కాపాడుకోవాలని చెప్పేసి నీటిలోకి దూకేనని చెప్పినప్పుడు అప్పుడు చెప్పాడంట రాజుగారు, అయ్యా, అలాగే దేవాతి దేవుడైన సర్వాధికారి అయిన దేవుడై ఉండి సమస్తమును కలగజేసిన వాడైన
తండ్రి కుడిపక్షాన కూర్చోండి ఏమండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వసృష్టి కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయనే ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే ఆయన తన బిడ్డలను తన పోలికతో చేయబడిన వారిని ఎంత ప్రేమిస్తాడంటే వారి కోసము ఏదంట తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఆయన ఏం చేయలేదంట, వెనకడుగు వేయలేని దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మనకు అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమండి ఏదైనా మనకు సమస్య వచ్చిందనుకో, ఏమండి ఈ సమస్యల నుంచి దేవుడు మమ్మల్ని బయటపడవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా ఏముంటుంది చెప్పండి, సమయం ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి పంపబడిన దేవుడిగా ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రికలో ఎవరు మనకందరూ తెలిసిన వాక్యాలే, క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనమెంకను పాపములో ఉండగానే ఆయన మన కొరకు ఏం చేశాడంట, చనిపోయాను. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మన కొరకు తన ప్రేమను కనపరిచాడు. ఎట్లా కనపరిచాడు ప్రేమని? ఏదంట ఆయన ప్రేమను ఎలా కనపరిచాడంటే తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎలా పంపించాడంట? దాసునిగా పంపించాడు. ఏం చేస్తాడండి? ఎలా పంపించాడంట? దాసునిగా పంపించినట్లుగా ఉన్నాడు. ఏమీ లేనివాడుగా ఒక పేద ఇంటిలో ఆయన పుట్టాడు. కనీసం ఆయన పుట్టినప్పుడు 9వ రోజున ఏమండి దేవాలయంలో బలి ఇవ్వడానికి గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళే స్తోమత కూడా వారికి లేకపోతే వారు ఏమిచ్చారంట, పావురాలను ఇచ్చారు. అంటే చూడండి, ఈ సమస్తాన్ని కలగజేసిన ఆయన దేవుడు ఆయన ఎట్లా పంపించాడంట, తగ్గి. ఆయన అసలు ఎంత తగ్గాడో అంటాడు కదా, ఫిలిప్పీ రాసిన అంటాడు, ఆయన దేవుని పోలికై ఉండి దాసుని రూపాన్ని, ఆయన దాసుని పోలికగా దాసుని రూపాన్ని ధరించిన వాడు. ఎందుకంటే దేవుడు తన ప్రేమను కనపరచడానికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకా దేవుడంట మన కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమండి, ఎవరు నలగొట్టడానికి ఇష్టమైందంట? అతనిని అనగా దేవుని యొక్క కుమారుణ్ణి నలగగొట్టడం ఎవరికి ఇష్టమైందంట? తండ్రి అయినా యెహోవాకు ఇష్టమాయెను. ఆయనకి యేసు ప్రభువుని నలగొట్టడం ఆయనకి ఇష్టమైందండి. ఏమండి, మన పిల్లోడిని ఎవడన్నా ఒక మాట అంటేనే ఊరుకోం. ఏమండి, ఒక మాట అంటేనే ఊరుకోం. అట్లాంటిది ఏంటంటే కనీసం ఏదన్నా ఏమండి ఆడుకుంటూ పిల్లలు దగ్గరగా ఆడుకున్నప్పుడు ఒక దెబ్బ కొడితేనే ఏం చేస్తామండి, ఈ పక్క తల్లిదండ్రులు ఆ పక్క తల్లిదండ్రులు ఏంటంటే ఆ రోజు యుద్ధమే. కానీ ఇక్కడ ఏంటంట, ఒక దెబ్బగా ఆయన కొట్టింది. ఏం చేశారంట? అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన ఎలాగ నలగొట్టారంట ఇక్కడ రాస్తాడు కదా. ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అనేకమైన విషయాలు కనబడతాయి. ఆయన ఎలాగా అతన్ని నలగొట్టారంటే, అతనుకు సొగసైనను స్వరూపమైనను లేదు. ఏమండి, అతడు తృణీకరించబడిన వాడాయను, అతడు వ్యసనములను వహించెను, అతడు మొత్తబడిన వాడుగా అయ్యాడు. ఏదంట ఇక్కడ చూసుకున్నట్లే అతడు 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 అని మనకు అనేక మాటలు కనబడతాయి. అతడు దౌర్జన్యము నొందెను, అతడు నోరు తెరవలేదు. ఏమండి, అతడు ఏం చేశాడంట? వదకు తేబడు గొర్రె పిల్లవాని వలె, గొర్రె బొచ్చు కత్తిరించు వాని వలె మౌనముగా ఉన్నాడు. ఇక చూసుకున్నట్లయితే అతడు ఏమై చేశాడంట? అతడు ఎటానంట, అతడు తృణీకరించబడిన వాడాయను. ఏదంట, అతడు మన రోగములను భరించను. ఇన్ని అతడు భరిస్తూ ఉన్నా కానీ దేవునికి ఏమైందంట? దేవునికి ఏమైందండి?
యెహోవాను అతడు నలగగొట్టుట యెహోవాకు ఇష్టం. చాలామంది ఈరోజు ఏడుస్తారు. ఏం చేస్తారండి ఈరోజు? అయ్యా అయ్యా ఎంత పని చేసావయ్యా మా కోసం ఏదంట. కానీ దేవుడు ఎలా ఉన్నాడంట? దేవుడు ఎలాగున్నాడంట? అది ఆయనకి ఇష్టమైందంట. అది ఏమైంది? ఆయనకి ఇష్టమైంది. మరి దేవునికి ఇష్టమైంది, మరి కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుల వారికి మరి మనం ఆరాధిస్తున్న దేవునికి ఇష్టమేనా? అక్కడే చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనములో అంటాడు, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. స్తోత్రం, హల్లెలూయా. ఏదంట? దేవుడికేమో, యెహోవా దేవునికేమో అతని కుమారుని నలగొట్టడము ఇష్టం. ఈయనేమో ఈయనకి కలిగిన వేదనను చూసంటే ఏమొచ్చిందంటే ఈయన తృప్తి పొందాడంట. అబ్బాబ్బా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం వినటానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు మనకి. ఏమండి, ఏందయ్యా సర్వలోకం అంతా కూడా ఏడుస్తూ ఉంది. ఈ లోకంలో ఏంటంట, ఈ భూప్రపంచంలో సుమారుగా 294 పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఈ 294 పైచిలుకు దేశాలలోకెల్లా ఈరోజు ఏడే అండి. ఎందుకు గుడ్ ఫ్రైడే? ఏమండి, ఒక వ్యక్తి చనిపోవడం శుభమా? అవును, శుభమే. కారణం ఏంటంటే ఆయనకు కూడా ఏమైందంట, ఇష్టమాయను అని ఇష్టంగా ఈ పని చేశాడు. ఇంకొక మాట చెప్పమంటారా? ఆయన తనంతట తానే శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. తనంతట తానే మరణానికి అప్పగించుకున్నాడు. కానీ ఎవడో ఆయనను బలవంతంగా చేసి ఆయనను మరణానికి ఆయన అప్పగించేవాడు ఎవడు కూడా లేనే. అటువంటి శక్తి భూప్రపంచంలో ఎవరికి అంటాడు కదా, ఇదిగో ప్రాణం పెట్టుటకు దానిని మరలా తీసుకున్నటకు నాకు హక్కు కలదు అంటే, నేను అధికారం కలిగిన వాడిని అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వారం రోజుల్లో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు స్వయంగా వారికి కొన్ని ఏమిచ్చాడు? కొన్ని ఆధారాలు ఇచ్చాడు ఆయనను పట్టుకోవడానికి. ఏదంట, ఇదిగో తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఎరిగి ఆయన ఏం చేశాడంట, ఆయన మీద మోపిన నేరాలేంటి? ఏమండి, అయ్యా ఇతను తిరుగుబాటు చేస్తున్నాడు. ఏదండి, ఇతడు జనములను తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడు. కైసరకు పన్నివ్వద్దంటున్నాడు. ఏదంట, ఇతడు తనను తాను ఒక రాజుగా వర్ణించుకుంటా ఉన్నాడు. ఏమండి, ఇతడు దేవుని యొక్క ఉపదేశమును తప్పుగా బోధిస్తూ ఉన్నాడు. దేవాలయాన్ని పడగొట్టి దాన్ని 3 రోజుల్లో దానిని మరలా కడతానంటున్నాడు. ఏమండి, అసలు వీరు చెప్పిన నేరాల్లో ఒకటైనా రుజువు చేయబడిందా? ఒక్క నేరం అన్న అసలు నిజమేనా? మరి నేరాలు రుజువు చేయబడినప్పుడు పిలాతు ఏమన్నాడు? ఇతని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఇతని యందు ఏ నేరం కనబడలేదు అన్నప్పుడు ఎందుకు ఇచ్చాడు? సిలువకు అప్పచెప్పాడు. ఏమండి, అలాగ జరగటము ఏమండి యెహోవా తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టమాయను. అతడు తనకు తానుగా ఏంటంటే సిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ దినాన్ని బట్టి ఏం చేయాలంట ఆనాడు సిలువ దగ్గర కూడా కొన్ని మాటలు వినబడ్డాయి. ఏమండి, ఈరోజు మనకు అన్ని సంఘాల్లో ఎన్ని మాటలు వినబడతాయి చెప్పండి? సిలువ దగ్గర 7 మాటలు వినబడతాయి. ఆనాడు సిలువ దగ్గర కూడా ఈ 7 మాటలు కాకుండా ఇంకా చాలా మాటలు వినబడ్డాయి. వాటిలో ఒక 7 మాటలు మనం చూసుకున్నట్లయితే ఏదంట, పిలాతు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అంటున్నాడు. రెండవదిగా సైనికులు ఏమంటున్నారు? నువ్వు నిజంగా యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అని సైనికులు అంటున్నారు. ఏమండి, ప్రజలు ఏమంటున్నారు? వీరిని సిలువ వేయండి, వీరిని సిలువ వేయండి అని ప్రజలు అంటున్నారు. ఏమండి, 4వదిగా మనకి అక్కడ ఏమైనా పడుతుంది? అధికారులు ఏమంటున్నాడు? వీడు ఇతరులను రక్షిస్తాడంట. ఏమండి, వీడు దేవుని ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడలా తను తాను రక్షించుకోమని చెప్పండి అని చెప్పేసి తన దగ్గర ఉన్న అధికారులు అంటున్నారు. లోకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం మనకు కనబడతా ఉంది. ఏమండి,
నేరస్తుడు ఏమంటున్నాడు? పక్కనుండి దొంగ ఏమంటున్నాడు? ఈయన అరే నువ్వు నేను అయితే దొంగలం కానీ ఈయన అయితే ఈయన దగ్గర ఏ తప్పు కనబడలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి యేసు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఇవి ఈ శిలువ సందర్భంలో యేసు ప్రభులు వారు మాట్లాడిన 7 మాటలు కాకుండా అక్కడ వినబడిన మాటలు. అవును, ఈనాడు మనం కూడా ఏదండి సిలువ దగ్గరకు వస్తున్నాం. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. ఏమండి నా మాట్లాడుతూతున్నాయా? సిలువ అనేది లేకపోతే మన జీవితానికి ఏమి లేదండి, విలువే లేదు. అందుకని అంటాడు కొన్ని రాసిన పత్రికలో, సిలువ అనేది నశించుచున్న వానికైతే వెరితనము, మరి మనకైతే ఏందంట, అది దేవుని యందు శక్తి. స్తోత్రం, హల్లెలూయా. ఇదంట దేవుని యందు శక్తి. ఆయన ఈ దినాన అనేక రకాలుగా ఏమండి అనేకమైన ఏమండి సిలువ సిరులను, సిలువ యొక్క ఏమండి ఆశీర్వాదాలను సమస్త సర్వలోకానికి ఆయన మనకు అందించిన దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు చాలా సంఘటనలు జరిగినాయి. సమాధులు తెరవబడ్డాయి, భూమి వణికింది, ఆకాశము ఏదంట సూర్యచంద్రులు ఏం చేశారంట, తమ కాంతిని ఇవ్వటం మానివేశారు. ఎందుకు? మమ్మల్ని కలగజేసిన ఆయన, మమ్మల్ని సృష్టించిన ఆయన ఏదంట ఇలాగ వేదన చెందటం ఏంటి, ఇటువంటి బాధలతో భరించడం ఏంటి, నోరు తెరవకుండా ఏదంట అతడు ఎన్నెన్నో ఏమండి. ఒక్క మాట ఎవడన్నా మనల్ని అంటే, ఎవడన్నా మనకు ఒక్క చేయరాని తప్పు మనకు చేస్తే అది తప్పని, అది అన్యాయమని మనకు తెలిసి వాడు చేస్తూ ఉంటే ఏంటంటే మనం ఊరుకుంటామా? ఏమండి కానీ ఆయన ఏంటంట నోరు తెరవల. ఏంటంటే కనీసము నోరు తెరిచి ఒక్క మాటని అన్నాడు ఆయన, ఒక్క మాటని అన్నాడా? కాబట్టి ఉంది కదా, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఏంటంటే ఆయన ఆ ప్రేమ ఏం చేసిందంట, నోరు తెరవడం, సహించింది, భరించింది, వహించింది. ఎవరి కోసమంటే మన దోషాల నిమిత్తమే. స్తోత్రం, హల్లెలూయా. మన పాపాల యొక్క నిమిత్తమే. ఏమండి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెబుతున్నాను. సిలువను మనం ఎలాగో చూసుకోవాలంటే అది మనకు శక్తి. ఏంటంట దానిలో మనకేముందంటే, ఈ సిలువలో మనకు విజయం కనబడతా ఉంది. సిలువ మీద దేవుడు సమస్త మానవాళి యొక్క అంటే నా యొక్క పాప దోషాలను ఆయన ఏం చేశాడంట, తుడిసివేసిన రోజు ఈరోజు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనకు కనబడుతుంది కదా. ఆయన ఏం చేశాడంట, ఏదండి మన మీద మోపబడిన నేరాలన్నిటిని కూడా, చేవురాజుతో రాబడిన నేరాలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడండి, తుడిచివేసి మనకు విజయాన్ని అనుగ్రహించిన రోజు ఈరోజు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని ఏంటంట తండ్రి అయిన దేవునితో మరలా మనల్ని ఆయన జీవింపచేసిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన నువ్వు ఏడిస్తే మనం బాధపడితే ఏదంట దానిని బట్టి ఆయనకి ఏమీ ప్రయోజనం కలగదు. ఏదంట ఆయన ప్రేమ కలిగిన వాడై ఏదంట తనకు కలిగిన వేదనలను చూసి తృప్తి పొంది మనకు ఆయన అనుగ్రహించిన రక్షణను, విమోచనను ఏంటంటే ఆయన మనకిచ్చిన ఆ యొక్క శక్తిని మనము ఏంటంట పొందుకున్నప్పుడు దాన్ని బట్టి ఆయన సంతోషించే వ్యక్తిగా ఉంటాడు కానీ ఈరోజు నువ్వు సిలువ వేసుకున్నావు కానీ ఏదంట లేరా? ఈరోజు సిలువ వేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఏ సిలువ వేసుకోవాలి? ఆధ్యాత్మికమైన సిలువ వేసుకోవాలి కానీ బహిరంగంగా ఒక అడ్డకర్ర ఒక నిలువుకర్ర పెట్టుకొని రోడ్లంట తిరిగితే దేవుడికి ఇష్టమా? అది ఎంత మాత్రం అది దాన్ని బట్టి ప్రభుకి ఏమాత్రం మహిమ కలగనే
కలగదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మనం ఎలాగుండాలంటే మొదటిగా నేనండి సిలువని బట్టి మనం ఏం చేయాలంట, దానిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించే వ్యక్తులుగా ఉంటారు అన్నాడు కదా. ఇదిగో చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించటంలా. ఆయన మరణించాడు. ఆయన ఎందుకొరకు మరణించాడు? ఎందుకొరకు మరణించాడండి? ఏదంట ఆయన మన శ్రమలను, ఏదంట మన దోషాలను, మన పాపాలను ఆయన భరించిన దేవుడిగా ఉన్నాడు. మన కొరకు ఆయన మరణించిన దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన పాపములు ఆయన మీద మోపుబడి ఆయన మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? మనకు అనుగ్రహించిన అమూల్యమైన, అతి శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, ప్రప్రదమైనది ఏంటంటే రక్షణ. ఏమిచ్చాడండి? రక్షణ. ఇదిగో ఎవడైనా కానీ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ఎడలవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. విడుదల ఇచ్చాడు, తండ్రి అయిన దేవునితో సమాధానం ఇచ్చాడు, మన దుఃఖాలను తీసివేశాడు, ఏంటంటే మన ఆరోగ్యాలకు స్వస్థతనిచ్చాడు, మనకు బలాన్ని ఇచ్చాడు, మధ్యగా ఉన్న ఆ యొక్క అడ్డుగోడలను మన ఏంటంటే దేవాలయ ఆ యొక్క మధ్య తెరను ఆయన రెండుగా చీల్చివేశాడు. మనకు నిత్య జీవానికి మనం వారసులుగా చేయడానికి తన రక్తాన్ని మనకు ఆయన ఒక బాహువుగా, ఏమైనా ఒక మధ్య వారధుగా ఆయన మనకి ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే వీటన్నిటికన్నా ప్రప్రదమైనది, ప్రాధాన్యమైనది ఏంటంటే రక్షణ. నువ్వు రక్షించబడకుండా, ఏమండి రక్షణ మార్గంలో నువ్వు నిలవకుండా ఏదో ఒకసారి నీటి బాప్టిజం పొంది తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా? అనుగ్రహించబడిన ఆయన రక్షణను, అది ఎంత విలువైన రక్షణ, అది ఎంత అమోఘమైన రక్షణ. రక్షణకు మించి ఈ లోకంలో ప్రాధాన్యమైనది మరి ఏదీ లేదు. ఏదంట నీకున్న డబ్బు, ధనం, పదవి, ఏదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదంట యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణకు మించి ఈ లోకంలో గొప్పదంటూ మరి ఏది లేదు. కాబట్టి ఆ రక్షణ మనం ఏం చేయాలంట, దానిని బహు జాగ్రత్తగా, ఏమండి దాన్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదంట ఇంకా గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, సిలువ యందు అతిశయించుట తప్ప మరి నాకు ఏమండి మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. ఏదంట మన అతిశయం ఏం కావాలి? సిలువ కావాలి. ఏదంటే మన అతిశయం ఏం కావాలి? ఈ మాట విని చాలామంది ఏం చేస్తారంటే మెడల్లో, ఇళ్లల్లో ఏం పెట్టుకుంటారంటే సిలువ పెట్టుకుంటూ ఉంటారు. ఏం చేస్తారండి? బంగారపు ఉంగరాలు పెట్టుకుంటారు, సిలువ ఉంగరాలు. అది కాదు అతిశయం అంటే. ఏదంట సిలువను మనం ఎలాగ చూసుకోవాలంట, మన అతిశయముగా చూసుకోవాలంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తును మన యొక్క అతిశయ కారణముగా చూసుకోవాలి. ఏది ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసువందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆరాధింతును, యేసునందే ఆనందింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును.
మందలో గొర్రెలు లేకుండా. స్తోత్రం, హల్లెలూయా. నేను ఉన్నానంటే మన అతిశయం ఏందంట, ఏది ఉన్నా లేకపోయినా నీ వింటే నాకు చాలు ప్రభువా, అయ్యా నీ సిలువ నాకు చాలయ్యా, నీ సిలువలోని శక్తి నాకు చాలయ్యా, నీ యందు నేను అతిశయిస్తాను ప్రభువా అని మనం ఏం చేయాలంట, ఎవడైనా కానీ నన్ను విశ్వసించిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని ఏం చేయాలంట, నడవటమే. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి ఇప్పుడు, బాహ్యంగా కనబడే సిలువను కాదు, మన సిలువ ఎత్తుకోవాలా. ఏ సిలువ అనేది, మన సిలువ. మన సిలువ అంటే మనము కూడా ఎలాగుండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వలె మనం మారాలి. యేసు యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి. ఆయనలో ఉన్న దీనత్వాన్ని, ఆయనలో ఉన్న సాత్వికాన్ని, ఆయనలో ఉన్న ప్రేమను, ఆయనలో ఉన్న సహనాన్ని, ఆయనలో ఉన్న ప్రేమించే విధానాన్ని, సహించే విధానాన్ని, ఇతరులను గౌరవించే విధానాన్ని, నేను మిమ్మల్ని ప్రేమించిన విధముగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. ఏదంట, ఇదిగో స్నేహితుల కొరకు ఎవడైనా ప్రాణం పెట్టవచ్చు, కానీ ఏదంట మనం ఇంకా ఏదంట దూరంగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంట. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఏంటంట, ఆయన సిలువను మనము ఎత్తుకొని మోసేవారముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సిలువలో ఏముందంట అండి, ఆయన సిలువలో ఏముంది, రక్షణ ఉంది. ఏంటంట, ఇతరులు రక్షించబడాలని మనం ఏం చేయాలంట, బహుభారము కలిగిన వారు. ఆయన సిలువలో ఏముందంట, సమాధానం ఉంది. శ్రమను సహించిన సిలువ. ఏమండి, ఏదైనా ఆయన సిలువ మనకి ఏమిచ్చిందట, విజయాన్ని ఇచ్చిందట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. క్రీస్తుని వెంబడించే వ్యక్తి అనుదినము కూడా తను ఉపేక్షించుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సిలువ మోయటం అనేది ఒక మహామర్మం. ఏంటంట, ఆ సిలువను మోయటం అంట ఏదంటే మహా మర్మం. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు కూడా హింసలు వస్తాయి, మనకు కూడా నిందలు వస్తాయి, మనకు కూడా అవమానాలు వస్తాయి. ఏదంట, చేయరాని నిందలు మన మీద వస్తాయి. ఏదంట, అప్పుడు అంటే మనం ఏంటంటే మనల్ని తగ్గించుకొని విధేయత చూపించి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలి. కానీ మనం ఆయన హేళన చేసేవారముగా, ఏమండి గుంపులో నిలబడి సిలువే నడిసే గుంపులో నువ్వు కూడా ఉన్నావు అనుకో అంటే ఏంటంట, ఎవరు మరలా ఆయన సిలువేస్తున్నారంట, ఒకసారి ఆయన యొక్క పరలోక వరములను రుచి చూసి మరలా తప్పిపోతే ఏంటంట, ఆయనను బాహాటముగా అవమానపరుస్తున్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం కదా, 6వ అధ్యాయంలో పరలోక సంబంధమైన వరములను ఒకసారి మనం రుచి చూచిన ఎడల మరలా మన పాపములోనే మనం జీవించినట్లయితే, ఏమండి దేవుని దివ్య వాక్యమును రాబో యొక్క సంబంధమైన ప్రభావం అనుభవించిన తర్వాత ఆయనను మరలా సిలువ వేయించు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారిని నూతన పరచుట అసాధ్యము. ఒకసారి వెలిగించబడి ఒకసారి పరలోక సంబంధమైన వరములను మనము రుచి చూచిన ఎడల పరిశుద్ధాత్మ మనం పొందుకొని సేవకుడుగా మార్చబడినా కానీ ఏంటంట, ఆయన మరలా విడిచిపెట్టి లోకములో పాపములో శాపములో మరలా నువ్వు వెళ్ళిపోయే వనుకో ఏం చేస్తున్నామంటే ఆయన మనము ఆనాడు అలా యూదులు ఎలాగైతే ఆయన సిలువ వేయండి అని ఎలాగైతే అరిచారో మనము కూడా ఆయన్ని బాహాటంగా ఆయన మనము అవమానానికి మనం గురి చేస్తున్న వారు ఉన్నవాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించి మనం ఏం చేయాలంట, ఏమండి అయ్యా నీ పరిశుద్ధాత్మను నేను పొందుకుంటాను ప్రభువా, అయ్యా నేను వెలిగించబడిన అనుభవంలో నేను మరలా జీవిస్తానయ్యా, నీ దివ్య వాక్యమును రాబోతున్న యుగ సంబంధమైన శక్తుల ప్రభావం నేను అనుభవించిన వ్యక్తిగా నేను ఉంటాను ప్రభువా, నీ రక్షణ నేను అంతవరకు కొనసాగిస్తాను ప్రభువా, సమాధానంగా నేను ఉంటానయ్యా అని మనము ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనుదినము మనం సిలువనెత్తుకొని మనము ఉపేక్షించుకునే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. తండ్రి అయిన దేవుడు ఆయన మనకేందంట, ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన సమాధానమును, ఆయన విజయమును దేవుడు మనకును మన కుటుంబానికి మన గ్రామానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం.